మాజీ మంత్రి విజయసాయిరెడ్డి చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడు అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా విజయసాయిరెడ్డి చంద్రబాబుకి అమ్ముడు పోయి ఉంటే చంద్రబాబు గారితో విజయసాయిరెడ్డి దోస్తీ నిజమే అయితే వైసీపీ పరిస్థితి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అసలు రాజకీయ మనుగడ ఉంటుందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయసాయిరెడ్డి చంద్రబాబు గారికి అలాగే తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయాడంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నాడు. నిజంగా గనక విజయసాయిరెడ్డి చంద్రబాబుతో దోస్తీ కట్టి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భౌతవ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే విజయసాయిరెడ్డి నిన్నటిదాకానేమో బీజేపీ అన్నారు. ఆయన అసలు రేపొద్దున బీజేపీ క్యాండిడేట్గా విశాఖపట్నంలో కంటెస్ట్ చేస్తాడన్నారు రాబోయే ఎన్నికల్లో. ఆయన అమిత్ షాని గెలిచాడని, అసలు అమిత్ షా అండదండలతోనే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన ఇవాళ ఈ ఢంకా బజాయించాడని రకరకాల ప్రచారాలు చేశారు. ఇప్పుడు ఇక తెలుగుదేశం ఇప్పుడే కాదు, మనం ఆ తారకరత్న చనిపోయినప్పుడు తారకరత్న భార్య విజయసాయిరెడ్డి మరి మరదల కూతురు విజయసాయిరెడ్డి ఇంట్లో బిడ్డగా ఆమె కూడా పెరిగింది అప్పట్లో. ఇప్పుడు మరి ఆ తారకరత్న అప్పటి ఆకస్మిక మరణం, చంద్రబాబు, బాలకృష్ణ, విజయసాయిరెడ్డి అందరూ అక్కడ కలిసినప్పుడు కూడా ఇవే వార్తలు, ఇదే ప్రచారం. అవన్నీ జరిగిన తర్వాత నువ్వు విజయసాయిరెడ్డికి మరి లోక్సభ టికెట్ ఎలా ఇచ్చావు? నీకు అనుమానం అనేది పుట్టింది. జగన్మోహన్ రెడ్డి ఈ అనుమానాలు. అసలు ఆ అనుమానం మొగుడో ఏదో అంటారు చూసావా, ఏడ పుట్టాడో ఏమో కానీ అతని అనుమానాలు ఇవాళ అతని పతనానికి ప్రధాన కారణమని కూడా తెలుసుకోకుండా నమ్మిన బంటు నీకోసం జైలుకి వెళ్ళాడు. నీ ఆర్థిక ఎదుగుదలలో ఇవాళ విజయసాయిరెడ్డి పాత్ర. మీ 3 తరాలకి సేవ చేశాడు. మీ తాత, మీ నాన్న, నీకు ఇప్పుడు అన్నీ తెలుసు కదా, మీ ఇంట్లో గుట్టుమట్లన్నీ వాళ్ళు విజయసాయిరెడ్డికి తెలుసు. అట్లాంటి విజయసాయిరెడ్డితో ఇప్పటికీ విజయసాయిరెడ్డి జగన్ గుట్టు విప్పల. ఇప్పటికీ విజయసాయిరెడ్డి జగన్కి ఏమీ తెలియదు అంటాడు. మీరు కూడా విన్నారు కదా. అవును, మొన్న లిక్కర్ మాఫియా ఏమన్నాడు, కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అని జగన్కి ఏమీ తెలియదు అన్నాడు. ఆ కేవీ రావుని బెదిరించి కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ కాజేశారు. అందులో కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి జగన్కి ఏమీ తెలియదు అన్నాడు. అంటే అతనేమో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ నమ్మిన బంటుగా జగన్ యొక్క అసలు ఒక్క లోగుట్టు బయట పెట్టకుండా అతను ఉంటే అనవసరంగా ఇప్పుడు వీళ్ళు విజయసాయిరెడ్డిని కెలుక్కుంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇంకేమవుతాడు? ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నామంటే విరక్తి పుట్టింది నీ మీద, నాకు నీ మీద ప్రేమ చచ్చిపోయింది అన్నాడు. ఇప్పుడు ఇక ద్వేషం పెరుగుద్ది. జగన్ పైన గనక సాయిరెడ్డికి ద్వేషం పెరిగితే ఏం జరుగుద్ది నీకు అర్థమైపోతుంది కదా. ఏది ఇప్పుడు నిన్న ఏదో అక్కడ వీడియోలు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో వాళ్ళు విపరీతంగా తిప్పారు. ఏదో విల్లా, తాడేపల్లి పార్క్ విల్లా, అక్కడ విల్లా నంబర్ 27లోకి విజయసాయిరెడ్డి పలానా టైంకి వెళ్ళాడు. ఆ తర్వాత టీడీ జనార్దన్ పలానా టైంకి వెళ్ళాడు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు టీడీ జనార్దన్తో ఈయన గంట సేపు అక్కడ రహస్య సమావేశం. అది కూడా సిబిఐ విచారణకి వెళ్ళబోయే ముందు రోజు. అది ఏ రోజు? అతను విచారణకి వెళ్ళింది ఎప్పుడు అంటే నెల రోజుల తర్వాత అటెండ్ అయ్యే విచారణకు ముందు కలిస్తే అసలు ఒకటి కృష్ణ పెళ్ళిలో ఆ పార్టీ వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు, సహజం. ఏదైనా చావు ఎవరైనా చనిపోయారు అనుకో, నాయకుడు, ఇద్దరికి కావలసిన వాళ్ళు అనుకో, అటు ఆ పార్టీ వాళ్ళు వస్తారు, ఈ పార్టీ వాళ్ళు వస్తారు, మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇదేంటి, ఆ నాయకుడు ఏదో ఆ విల్లా ఓనర్ ఆయన గాయపడ్డాడు, ఆయన ఏదో కింద పడ్డాడు, ఆయనకి ఏదో ఆపరేషన్ జరిగింది, పరామర్శకి సాయిరెడ్డి వెళ్ళాడు, అతని పరామర్శకి టీడీ జనార్దన్ వెళ్ళాడు. అరే విజయసాయిరెడ్డి వెళ్ళిన 13 నిమిషాలకే టీడీ జనార్దన్ వెళ్ళాడంటే ఇప్పుడు ఇలాంటి ఈ సీసీ ఫుటేజీ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రహస్యంగా కలవాలనుకుంటే ఎక్కడ కలుస్తారు? తాడేపల్లిలో గెలుస్తారా?
అది కూడా నీ ఇంటి దగ్గరలో ఆ విల్లా కూడా ఇప్పుడు నీకు ఆ భూమి కొనిపెట్టిన ఆయన విల్లా. ఇప్పుడు తాడేపల్లిలో జగన్ ఉండే ఇల్లు ఎవరిది? ఆశేషగిరిరావు గారిదా? ఇప్పుడు అక్కడ కూడా ఆశేషగిరిరావుకి విల్లా ఉంది. ఇప్పుడు ఆ విల్లా పార్కులో అక్కడ కూడా రఘురామకృష్ణరాజు విల్లాయే మనం ఎవరిది? సాయిరెడ్డి విల్లా. విజయసాయిరెడ్డి విల్లా రఘురామకృష్ణరాజుకి అద్దెకి ఇచ్చాడని కూడా మనం చూసాం. అది మళ్ళీ ఒక మెలికి పెట్టారు. చూసారా విజయసాయిరెడ్డి విల్లా మరి RRRకి అద్దెకి ఇచ్చాడంటే నీకు అక్కడే ఆ బంధం కనపడుతోంది. అనవసరంగా వీళ్ళు విజయసాయిరెడ్డిని కెలికి ఇంకా గుంతలో పడుతున్నారు. మనం అంటోంది అదే అనమాట. ఇప్పటి వరకు కూడా విజయసాయిరెడ్డికి జగన్పై ప్రేమ చావలా. నిజంగా జగన్పై ప్రేమ కనుక సస్తే కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేవాడు. ఓకే. ఎందుకని అది కసిరెడ్డి రాజు మీదకి తిప్పాడు? ఎందుకని ఇది విక్రాంత్ రెడ్డి మీదకి తిప్పాడు? నిన్నే ఇరికియచ్చు కదా. ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డితో శత్రుత్వం తెచ్చుకోవటం వల్ల కొరివితో తలగొక్కుంటున్నట్టు అయిందా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆనుపానులన్నీ ఏది ఆవలించకుండానే పేగులు లెక్క పెడతాడు కదా. నీకు అసలు పాత సిబిఐ కేసులు NIE 11, ED కేసులు 9, వీటన్నిటి గుట్టుమట్లు అతనికి తెలుసు కదా. అసలు ఎలా నీకు రూపాయి పెట్టుబడి లేకుండా నీకు భారతీయ సిమెంట్స్ వచ్చింది? ఇవాళ 10,000 కోట్ల సామ్రాజ్యమే. అదేమంటే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నాది కాదంటావు, వికాటాలకు అమ్మేశాను అంటావు. రూపాయి పెట్టుబడి లేకుండా జగన్మోహన్ రెడ్డికి సాక్షి సామ్రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీడియా ఎస్టేట్స్ 10,000 కోట్లు ఇవాళ. ఏది ఇప్పుడు ఆ ఛానల్ కానీ లేకపోతే పేపర్ కానీ రూపాయి పెట్టుబడి లేకుండా నువ్వు ఇవన్నీ తెచ్చావంటే దానికి కారణం ఆడిటర్. అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆడిటర్ను తెచ్చుకుని విజయసాయిరెడ్డిని నిర్లక్ష్యం చేశాడా? ఇప్పుడు ఆయన కూడా జైల్లో ఉన్నట్టున్నాడు. మరి నాయన ఆడిటర్లారా ముందు జాగ్రత్తగా ఉన్నాడు. జగన్ ఆడిటర్లుగా చేరాలనుకుంటే జైలు తప్పదనమాట. ఓకే. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప జైల్లో ఉన్నాడు. ఏదది 1000 కోట్ల రియల్ ఎస్టేట్ అక్కడ బెంగళూరులో పెట్టిన పెట్టుబడులు. అసలు ఆల్రెడీ విజయసాయిరెడ్డి జైల్లో నీతో 16 నెలలు ఉన్నాడు. ఇవాళ విజయసాయిరెడ్డి మనం రేపొద్దున మళ్ళా విచారణకు పిలిస్తే ఏం మాట్లాడతాడు? ఇది అందరిపైన ఇవాళ చర్చ. ఏది అతన్ని మళ్ళీ పిలుస్తారని అంటున్నారు. ఇప్పుడు సిట్ ఇప్పుడు ఇవాళ విజయసాయిరెడ్డికి ఏమి అందులో ఎక్స్క్యూజ్ లేదు. అతను అందులో ఇవాళ A4 A5గా ఉన్నాడు. ఏది విజయసాయిరెడ్డి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ లిక్కర్ మాఫియాలో ఎందుకంటే అతనే పెట్టుబడి ఇప్పించానని చెప్పాడు. అరవిందోలో నీకు 60 కోట్లు నేనే మన మిథున్ రెడ్డి లేకపోతే కసిరెడ్డి రాజు శ్రీధర్ రెడ్డి నా దగ్గరికి వచ్చారు, పెట్టుబడి అడిగారు, నేనే ఇప్పించానన్న నేపథ్యంలో అతనేమి బయటపడే అవకాశాలేమీ లేవు. అరవిందోకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాలు, అరవిందోకి మరి కాకినాడ సెజ్లో ఎలా ఇచ్చారు? కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ ఇవాళ అరవిందో పరం ఎలా జరిగాయి? జగన్ సీఎం కాగానే అంబులెన్సుల కాంట్రాక్టులు నీకు అరవిందోకి ఎలా ఇచ్చారు? ఇవన్నీ క్విడ్ ప్రోకో నీకు కనపడుతోంది కదా. ఇప్పుడు అరవిందో వీళ్ళకి ఇచ్చిన 60 కోట్లు ఆ అంబులెన్సులకు ఉన్న సంబంధం ఏంటి? ఈ 60 కోట్లు ఆ కాకినాడ సెజ్ వాటా కొనుగోళ్లకు సంబంధం ఏంటి? ఇప్పుడు ప్రతి నీడలో ప్రతి పనిలో విజయసాయిరెడ్డి వాటా ఉంది. జగన్ ఎదుగుదలలో జగన్ పదవిలో అలాగే ఇచ్చాడు. 10 పదవులు కట్టబెట్టాడు. కానీ ఇప్పుడు అనవసరంగా తన కొమ్మతను నరుక్కుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్ పతనానికి జగనే కారకుడు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.